బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. బడ్జెట్ సమావేశాలని చెప్పుకోవటానికి సిగ్గుచేటు. ఎంత అసభ్యంగా ఉందంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా జరిగిందేమో. సాధారణంగా ఎన్నికలు ఏ ఏడాది అయితే జరుగుతాయో ఆ ఏడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళటానికి ముందు. మరి ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నెలలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత అప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టాలి. ఇది ఆనవాయితీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా జూన్ నెలలో ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత ఫుల్ బడ్జెట్ 2 లక్షల కోట్లతో పెట్టడం జరిగింది. అది ఆనవాయితీ ఎప్పుడూను. కానీ విచిత్రమైనటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ అన్నది ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలలకు పెట్టారు. అంటే సెప్టెంబర్ అక్టోబర్తో పూర్తవుతుంది. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు. అంటే ఇప్పుడు ఫుల్ బడ్జెట్ ఈ నెలలో పెడితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, అంటే మార్చిలో మళ్ళీ బడ్జెట్ వస్తుంది. మళ్ళీ బడ్జెటే పెట్టుకోవాలి. మళ్ళీ బడ్జెట్ సమావేశాలు పెట్టుకోవాలి. బడ్జెట్ సమావేశాలు పూర్తవుతున్నాయి, మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇది చరిత్రలో ఎక్కడో లేదు. దుర్భరమైన పరిస్థితి. అంటే ఈ కూటమి ప్రభుత్వం బడ్జెట్ కూడా పెట్టుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో ఉంది అనడానికి ఇదే నిదర్శనం. బడ్జెట్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు? అసలు ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోయారు? చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రానికి అప్పు 15 లక్షల కోట్లు అని చెప్పాడు. మరికొద్ది రోజుల తర్వాత 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పాడు. ఆ తర్వాత సాక్షాత్ గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారి చేత అబద్ధం ఆడించాడు. 10 లక్షల కోట్లు అన్నాడు. కానీ నిజానికి నిన్న బడ్జెట్ బుక్లో చంద్రబాబు నాయుడు సాక్షాత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్లో చూస్తే 6,42,000 కోట్ల అప్పు ఉంది. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయిన తర్వాత వచ్చిన అప్పు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అప్పు మొత్తం కలిపి 6,41,000 కోట్లు. ఇంకా కార్పొరేషన్లు వీటి ద్వారా తీసుకుంటే మహా అయితే 7,20,000 కోట్లు. దీన్ని మరి 14 లక్షల కోట్లని ఎలా చెప్పాడు చంద్రబాబు నాయుడు? గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లని ఎలా చదివించాడు? మరి నిన్న బడ్జెట్లో 6,40,000 కోట్లు ఎందుకు చూపించాడు? మోసం, దగ, ప్రజలకు మోసం చేశారు, నయవంచన చేశారు. మీరు ప్రజలకు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు? సూపర్ 6 చేస్తామన్నారు, సూపర్ 7లు చేస్తామన్నారు. ఎస్, మేము అదే అడిగాం. మీరు బడ్జెట్ సమావేశాలు ఇప్పటికైనా ఫుల్ బడ్జెట్ పెట్టారు, ఓకే, సంతోషం. చరిత్రలో మొదటిసారిగా ఇంత లేటుగా ఫుల్ బడ్జెట్ పెట్టడం ఓకే. కానీ ఇప్పుడు బడ్జెట్లో ఏ అంశాలు పెట్టారు? ఈ ప్రశ్నలన్నింటి మీద సంధించే ప్రయత్నాలు చాలా చేశాం 11 రోజుల బడ్జెట్ సమావేశంలో. ఒక ప్రశ్నకు కూడా సరైన సమాధానం రాలా. డైవర్షన్, మేమేదైనా అడిగితే దాన్ని డైవర్ట్ చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం, బహిరంగ సమావేశాల్లో ఏ రకంగా అయితే మాట్లాడతామో సాక్షాత్తు మంత్రులే అసెంబ్లీలోనూ కౌన్సిల్లోనూ మాట్లాడటం, ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవటం, సభని వేరే మాట్లాడుతూ అనవసరంగా డైవర్ట్ చేయడం, సభా సమయాన్ని వృధా చేయటం, మొత్తంగా ఈ 11 రోజుల్లో కూడా అసెంబ్లీ కానీ కౌన్సిల్లో కానీ ప్రతిపక్ష పార్టీకి స్థానం లేకుండా చేయటం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను హౌస్లోకి వస్తాను అని. ప్రతిపక్ష హోదాకి ఇవ్వడానికి స్థానాలకి సంబంధం లేదు. ఎందుకంటే ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఎన్ని స్థానాలు గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలి.
కానీ అది ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. కోర్టుకు వెళ్ళాం, హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. సాక్షాత్ స్పీకర్ హైకోర్టు నోటీసులు రిసీవ్ చేసుకోలేని దౌర్భాగ్యం. ఏం ప్రతిపక్ష హోదా ఇస్తే భయమా? జగన్మోహన్ రెడ్డి గారు హౌస్కి వస్తే మీ తాట తీస్తారని భయమా? ప్రశ్నిస్తారని భయమా? ఎందుకు ఇవ్వట్లేదు? అసెంబ్లీలో మేము ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నామంటే కొంత సమయం వస్తుంది అపోజిషన్ లీడర్కి. అపోజిషన్ లీడర్కి కొంత సమయం వచ్చినప్పుడు ప్రజా సమస్యలపైన మాట్లాడటానికి అవకాశం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీద రెస్పాండ్ అవ్వడానికి 1 గంట 40 నిమిషాలు పడింది. అదే మీరేమంటున్నారు? పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. పులివెందుల ఎమ్మెల్యే గారికి అయితే ఎంత ఇవ్వాలి టైము? అంత వస్తుందా? కాబట్టి అపోజిషన్ హోదాలో ప్రతిపక్ష హోదా మీరు ఇస్తే మాకు కొంత సమయం వస్తుంది. ఆ సమయంలో ప్రజా సంబంధమైనటువంటి విషయాలు మేము మాట్లాడతామని తెలియజేస్తుంటే అది ఇచ్చే దమ్ము లేదు, చేత కాదు. ఇక కౌన్సిల్లో మా సంఖ్య బాగా ఉండటం వల్ల మేము గట్టిగా ప్రతిఘటించాం. ప్రతి విషయంలో కూడా మాట్లాడాం, ప్రతి విషయంలో కూడా నిలదీశాం. అయ్యా, మీరు ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన దానిలో ఈ ప్రశ్నల్లో అవన్నీ ఉన్నాయి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. పెట్టారా బడ్జెట్లో? ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చెప్పారు. ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తాం, 20 లక్షల మందికి ఇది ఇస్తామని చెప్పారు నిరుద్యోగ భృతి. ఏదది బడ్జెట్లో? స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా నీకు 15, నీకు 15, నీకు 15, ఈ బడ్డీ వచ్చింది, అదా నీకు 18, అమ్మ వచ్చింది 45. ఇది ఆ నిమ్మకాయల ప్రచారం చేశాడు కదా, పార్టీ అంతా ప్రచారం చేసింది కదా. ఏవి? అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అని పెట్టారు. స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్నారు. ఆ తర్వాత మాకు అర్థమైంది స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకు కాదు, ఆ బిడ్డల యొక్క తల్లికే ఇస్తారు అని. అంటే చుట్టూ తిరిగి ఏమైంది? అది మళ్ళీ అమ్మఒడి ఎలా అయితే 44 లక్షల మంది స్త్రీ అమ్మలకు ఇచ్చామో ఇంచుమించు అదే ఫిగర్స్ మళ్ళీ ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. మరి ఎందుకు ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పారు? అది కూడా హుష్కాకి బడ్జెట్లో లేదు. ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సహాయం. అసలు రైతుల విషయానికి సంబంధించి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు నడ్డి విరగ్గొట్టాడు ఈ రాష్ట్రంలో రైతులకి. అచ్చెన్నాయుడిని మేము సూటిగా ప్రశ్నించాం. విత్తనం నుంచి విక్రయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు భరోసా కింద 13,500 ఇచ్చి ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కట్టి పంట రుణాలు కూడా ఇప్పించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తూ కోతలు కోస్తున్న సమయానికల్లా ప్రతి పొలానికి, కళ్ళానికి నేరుగా అధికారులే వెళ్ళి ఆ ధాన్యాన్ని చెక్ చేసి ఆ ధాన్యాన్ని మాయిశ్చర్ టెస్ట్ చేసిన తర్వాత ధాన్యానికి ధర నిర్ణయించి ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించి ఆ ప్రభుత్వ మద్దతు ధరతో పాటు హమాలీలు ఛార్జీలు యాడ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ను కూడా యాడ్ చేసి అన్నీ ఇవ్వటం, గోనె సంచుల ఖర్చులు కూడా యాడ్ చేసి ప్రతి రైతన్న అకౌంట్లో వేయటం జరిగింది. ఏది దమ్ముంటే అచ్చెన్నాయుడికి చెప్పమనండి, మద్దతు ధర ఎంత ధాన్యం? మళ్ళీ ధాన్యం కొనుగోళ్ళు ఏం చేయబోతున్నారు? మళ్ళీ దళారీలు వస్తారా? ఆల్రెడీ దళారీలు పొలాలకు వెళ్తున్నారే, కళ్ళాలకు వెళ్తున్నారే. మళ్ళీ రైస్ మిల్లర్స్ రౌడీయిజం, గోండాయిజం స్టార్ట్ అయిందే. ఎందుకంటే రైస్ మిల్లర్స్ యాజమాన్యాలు మీ వాళ్లే కదా, నీ సోదరుడు హరిప్రసాదే కదా సర్వస్వం, శాశ్వత అధ్యక్షుడు కదా రైస్ మిల్లర్స్కి. కాబట్టి దోపిడీ చేస్తారు. మీకు ఉంది కదా రైస్ మిల్లు, దోపిడీ చేస్తారు. ధాన్యాన్ని ఇష్టానుసారంగా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా దళారీ వ్యవస్థ ద్వారా మీరే దళారీలుగా మారిపోతారు. ఈరోజు రైతుల తాలూకా నడ్డి విరగ్గొట్టాడు వ్యవసాయ శాఖ మంత్రి అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. దీని మీద ప్రశ్నించాం, సమాధానం లేదు. దాటవేసే కార్యక్రమం.